యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. భయం లేకుండా రావడమే కాకుండా ట్రైన్ కూడా అయిపోతున్నావా? ఇక్కడే వారంలో పెళ్లి చేసుకొని పోతే నీకు నాకు తేడా ఉంది. నిన్నెలా పంపిస్తానో చూడు. వాక్. ఆ 99% కూడా డౌటే. ఐదే 5 రోజులు. Stop it! Itra. నీకేం చెప్పాను? నువ్వేం చేస్తున్నావు? ఒక పుస్తకాన్ని పెట్టుకొని నడవడం కూడా రాదు. ఇంకేం నేర్చుకుందామని ఇక్కడికొచ్చాం. 5 డేస్లో నీకు పెళ్లి కావాలా? చేసుకోబోయేవాడు నన్ను అనడానికా? బ్లడీ ఫూల్! జారిపోయింది మేడం. వాట్? ప్రియా, టిష్యూ. ఏంటిది? తలకి నూనె పెట్టావా? నూనెలో తలని ముంచావా? చిచి, ఈ కట్టు బొట్టు నీ అవతారం తల నిండా జిడ్డు. చూడు వాళ్ళెలా ఉన్నారో, జిడ్డు మొహం వేసుకొని నువ్వెలా ఉన్నావు?
ఏ చోటుకి ఎలా రావాలో కూడా తెలియదు కానీ నన్నే ఎదిరించడం, నన్నే ప్రశ్నించడం, నన్ను అవమానించడం మాత్రం నీ చెల్లెలికి బాగా తెలిసింది. ఓకే, ఒకవేళ ఇక్కడ గ్రూమ్ అయ్యావే అనుకో, ఏం చేస్తావు? నిన్ను చేసుకోవడానికి ఎవరొస్తారు? నీకేమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా? పోనీ చదువు, అందం? చూస్తూనే ఉన్నాం కదా. ఎవరికి ఎక్కడ వస్తుందో అక్కడికే వెళ్ళాలి. ఇలా ఉంటే ఇక్కడ కష్టం, టైం వేస్ట్. పో. వచ్చిన రోజే పోయింది, ఇక రాదు. ఎస్. రాజు, ముందు మనం కాఫీ మెషిన్ని కాఫీ షాప్లో డెలివరీ చేయాలి. తర్వాత నన్ను కళ్యాణ మండపంలో దించేయి. నేను మీరిచ్చిన అడ్రస్లో మంచం డెలివరీ చేయాలి, అంతే కదా మేడం? అంతే రాజు. అంతా మీ ట్రైనింగ్ మేడం. ముందు కాఫీ షాప్. ఓకే మేడం. నువ్వు టెన్షన్ పడుతూ నన్ను టెన్షన్ పెట్టి ఏడవకు హిమా. మీ అమ్మగారు మినిస్టర్ కొడుకుతో పెళ్లి చేస్తానని కదా అన్నారు. ఇంకా పెళ్లి కాలేదు, అది గుర్తుపెట్టుకో. ప్లీజ్ ఏడవద్దు హిమా. బస్సు కాఫీ తాగుతున్నారుగా, షాప్ వచ్చింది. షాప్ రాలేదు, మనమే వచ్చాం. కాఫీ రాదు, మనమే వెళ్ళాలి. మీరు వెళ్ళండి బాసు, స్టాఫ్కి ఫోన్ చేసే పనులున్నాయి, మీరు వెళ్ళండి. నువ్వే చెయ్యాలి, వాళ్ళు చేయరు. చేస్తాను బాస్, చేస్తాను. నీ తిక్క తగలయ్యా, తిన్నగా ఏది చెప్పవుగా. అలా ఏంటి కొడతానన్న ఏడు పాపవా? స్ట్రెచర్ ఎక్కించి హాస్పిటల్కి పంపించేస్తావా? అమ్మయ్యా, టెన్షన్ పడక హిమా. ఫేస్ వాష్ చేసుకునిరా, మొహం చూడు ఎలా అయిపోయిందో. లే. మిషన్ జాగ్రత్తగా తెచ్చే రాజు. అలాగే.
చెప్పండి సార్. 1 కాఫీ. ఓకే సార్. సార్ కాఫీ మెషిన్ వచ్చింది. ఓకే. లోపల పెట్టండి. ఇక్కడ కూడా ఒకటి. అన్నయ్య చెప్తా. ఏయ్ ఏయ్ ఏంటి ఆటలా? నువ్వా? హా దీనికి లవ్ దరిద్రం కలలు కూడా ఉన్నాయా? హా ఏంటి కదా? కృష్ణ ఇక్కడ ఉండగా హిమ రాకూడదు. అన్నయ్య ఏంటి ఇక్కడికి వచ్చాడు? ఇంకా నయం, సాగర్తో నన్ను చూడలేదు. చెప్పరా, ఎవరనుకున్నావు? చెప్పకుండానే 2 కాఫీలు వచ్చాయి. నేను చెప్పలేదు. చెప్పు, ఎవరితో వచ్చావు? లవరా? బా అదేం లేదే, ఇక్కడికి రెగ్యులర్గా వస్తూ ఉంటాను. నాతో ఎవ్వరున్నా ఆటోమేటిక్గా వాళ్ళే అర్థం చేసుకొని తెస్తారు. ఓహో, మరేంటి ఆటలన్నావు? నీకు అన్ని డౌట్లే కృష్ణ. ఫ్రెండ్ వస్తానన్నాడు, వాడనుకున్నా. ఓహో ఓకే. అవును, నువ్వేంటి ఇక్కడ? కాఫీ మెషిన్ డెలివరీ ఇవ్వడానికి వచ్చాను. హా చెప్పడం మర్చిపోయా, విష్ణు అక్క ఈ రోజు నుంచి మేడ్ ఇన్ హెవెన్ లో ట్రైనింగ్ కి వెళ్తుంది. ఒక 5 రోజుల్లో అక్క పెళ్లి కుదురుతుంది, కన్ఫర్మ్. ఏం మురిసిపోతున్నావే, మామూలుది కాదు. ఎవరినో బానే పట్టుకుంది. హా తర్వాత నీ పెళ్ళే కదా. చెప్పు, నీదే కదా. అబ్బా ఊరుకోవే. అబ్బో సిగ్గే. దీని రియాక్షన్లు పాడుగాను. చిచి, చిచ్చి, పొద్దు పొద్దున్నే ఇలాంటి చండాలాలన్నీ చూడాల్సి వస్తుంది. ఛ! సరే మరి, చాలా పనులున్నాయి, అక్క దగ్గరికి వెళ్ళాలి. వస్తా. బాయ్ రా. బాయ్.
అమ్మా, హా డెలివరీ ఛార్జెస్ రాశారు కదమ్మా, డ్రైవర్కి ఇచ్చేసి. పద. సార్ బిల్. చక్కగా ఫ్రీగా కాఫీ తాగిపోయినట్టుంది. ఛ! హేయ్! హేయ్! నా వెహికల్లో ఆ దరిద్రాన్ని వేసుకుని ఎక్కుతావా? నీకెంత ధైర్యమే? అయిపోయావే. ఓకే ఓకేలే, అది పెద్ద మ్యాటర్ ఏం కాదుగా, నేను చూస్తా. శేషు, ఫోన్ కట్ చేయి. ఆ వెహికల్ని ఫాలో చేయి. ఏమైంది బాసు? హోటల్లో రూమ్ వేయించుకుని కూర్చుని మాట్లాడుకుందాం. చెప్పింది చేయి శేషు, దాన్ని ఆపాలి. ఓకే బాసు, ఓకే. నీ తెక్క తగలయ్యా, మళ్ళీ ఏ పెట్ట పూసుకోవాలో. అమ్మయ్యా, మా అన్నయ్య గాని మనల్ని చూసుంటే మన పని అంతే. కరెక్ట్గా ఫేస్ వాష్ కని పంపించి మంచి పని చేశావు. ఏంటి, మీ అన్నయ్య వచ్చాడా? వెళ్ళిపోయాడు. ఇప్పుడే మా చెల్లొచ్చి గుచ్చి గుచ్చి అడిగి వెళ్ళింది. ఏం చెప్పలేదు. ఇప్పుడు అసలు ఎవరికి ఏం చెప్పాలో తెలియట్లేదు సాగర్. నువ్వు మళ్ళీ ఏడవకు. నీ పెళ్లి రేపు కాదు కదా, ఆలోచిద్దాంలే. త్వరగా పోనీ శేషు. రాజు, నేను ఇంత హార్డ్ అండ్ స్మార్ట్ వర్క్ చేస్తా కదా, మన బాస్కి తెలిస్తే ఈ సేల్స్ గర్ల్ నుంచి సేల్స్ మేనేజర్ని చేస్తాడేమో కదా. మీకేంటి మేడం, బాస్ దృష్టిలో పెడితే బ్రాంచ్ మేనేజర్ని చేసేస్తారు. ఈరోజు నేను నీ అంతు చూస్తా. తలకి నూనె పెట్టావా, నూనెలో తలని ముంచావా? చిచి, ఈ కట్టు బొట్టు నీ అవతారం, తల నిండా జిడ్డు. నిన్ను చేసుకోవడానికి ఎవరొస్తారు? మీరు కంగారు పడకండి, నేను ఇక్కడ ఎంప్లాయీని. ఆ రోజు మీ ఫోటోలు తీశాను. నన్ను నమ్మొచ్చు. ముందు కళ్ళు తుడుచుకోండి. తుడుచుకోండి. నా పేరు శ్రీకాంత్. మీ పేరు తెలుసుకోవచ్చా? విష్ణుప్రియ. మీ పేరు ఎంత బాగుందో, మీరు అంతే అందంగా ఉన్నారు. పడ్డ మాటలు పట్టించుకోవద్దు. ఇక్కడ ఇవన్నీ మామూలే.
మీరేం భయపడొద్దు, బాధపడొద్దు. మిమ్మల్ని చూసిన నవ్విన వాళ్ళ ముందే మీరేంటో నిరూపించాలి. అందరికంటే మీరే బెస్ట్ అని తారా మేడంకి ప్రూవ్ చేయాలి. నా వల్ల ఏమవుతుందండి? మీకు నేను సపోర్ట్గా ఉంటానండి. నాతో రండి, రండి ప్లీజ్. రియా, పోయిందనుకుంటే శ్రీకాంత్ తీసుకొచ్చాడేంటి? సార్, కృష్ణ గారికి నీట్గా హెయిర్ వాష్ చేయండి. ఓకే సార్. వెళ్ళండి. రండి మేడం. విష్ణుకి సపోర్ట్ చేస్తున్నాడేంటి? రండి మేడం, కూర్చోండి, కూర్చోండి. Thank you. వావ్, మీకెంత అందమైన కురులిచ్చాడో తెలుసా దేవుడు. పర్లేదు పర్లేదు, కూర్చోండి. మీ అందం మీదే అయినా మీ హెయిర్ ఇంకా మీ అందాన్ని రెట్టింపు చేసింది తెలుసా. ఇంకా మీ వల్ల ఏమవుతుంది అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. మీరు ఎంత అందంగా ఉంటారో అందరికీ చూపిస్తాను. ఉండండి, మీకు ఒక మంచి కాస్ట్యూమ్ తీసుకొస్తాను. నా వాడితో పొగిడించుకుంటావా? నీ అందమైన కురులకి ఫోన్ చెప్తానుండు.